तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यधिष्ठदशाङ्गुलं पुरुष ये वेदकं सर्वं यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्यैशानः అల్లుడు అయిపోయింది అమ్మా అల్లుడు కాళ్ళు కడిగేశాను అయిపోయింది కన్యాదానం కూడా చేశాను అల్లుడు అందింటూ అల్లుడు ఎందుకంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను కదా నా కూతురు నీకు ఇచ్చాను కదా అల్లుడు ఒక్క 100 రూపీస్ ప్లీజ్ అల్లుడు. అంకుల్ పెళ్లి పందిర్లో బావ మరదలకి డబ్బులు ఇవ్వడం ఆచారం, మీకివ్వడం కాదు. కరెక్టే, కానీ నాకివ్వడం వల్ల తప్పేం లేదు కదా. ఒక 100 ఇస్తే అయిపోద్ది కదా. చెప్పు కన్నా ఏమంటావు నువ్వు? సరే, ఈ పెళ్లి ఆపగలిగే రైట్స్ కానీ ఎవరైనా అడ్డుపడితే సమాధానం చెప్పగలిగే సత్తా కానీ ఆధారం కానీ నీ దగ్గరే ఉంది. అయ్యా మాంగళ్య ధారణ కానివ్వండి. వెళ్ళు స్నేహ, త్వరగా వెళ్ళు. వెళ్ళి నిజాన్ని బయట పెట్టు. పెళ్లి నాపు. ఈ పెళ్లి నాపాలని నేను ముందే డిసైడ్ అయ్యాను. ఒక్క వీడియో చాలు పీటల మీద పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు బద్ధ శత్రువుల్లా మారిపోవడానికి. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం తే బృహస్పతి ధారయతాం ధ్రువం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఇప్పటి వరకు ఏదో కారణంతో ప్రేమతో పెళ్లి పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇప్పటి వరకు ఏదో కారణంతో ప్రేమతో పెళ్లి పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. లేదంటే ఈపాటికే ప్రేమని పెళ్లి చేసుకోవటం, వదిలించుకోవటం, వెంటనే నిన్ను పెళ్లి చేసుకోవటం, హ్యాపీగా ఉండటం జరిగిపోయేది కదా. ప్రేమని పెళ్లి చేసుకోవటం, అసలు ఇదంతా ఎందుకో నీకు తెలుసు.
అంతా నాటకం అని కూడా తెలుసు కదా. నిన్ను ప్రేమించి తప్పు చేశాను. నీ మాటలు నమ్మి తప్పు చేశాను. ప్రేమ మేళ్ళు తాళి కట్టినా ఫైనల్ గా నిన్నే పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ నీతోనే ఉంటానని చెప్పాను కదా. మేము అడిగినప్పుడు పాపని మాకిచ్చేసి ఉంటే అసలు ప్రేమ మొహం చూడాల్సిన అవసరం మాకు లేదు కదా. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది. లైఫ్ లాంగ్ భార్యాభర్తలుగా కలిసి ఉండాల్సింది మీ ఇద్దరే. ఒకప్పుడు ప్రణయ్కి నా మీదున్న ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది అంటావు. అవును స్నేహ, ప్రేమ అలాగే ఉంది. ప్రేమ ఇంకా వీడియో చూడలేదనుకుంటా. లేదంటే ఇప్పటికే రచ్చైపోయి ఉండేది. ఈ వీడియో చూడకపోతే ఏంటి స్నేహ, ముందు మండపానికి వెళ్ళి చూడు. వెళ్ళు. ప్రణయ్, ఏయ్, ఎంతమందిని మోసం చేస్తావురా? ప్రేమ, ఆ వీడియోలో ఉన్నది నిజం. ప్రణయ్ నన్ను ప్రేమించాడన్నది నిజం. వీడు మోసగాడు ప్రేమ. వీడిని నువ్వు పెళ్లి చేసుకున్నా సుఖంగా ఉండనివ్వడు. హ, ఆ శివాగ్ని నిన్ను ఇంట్లోనే ఉండనివ్వదు. స్నేహ ఆగవే. చెప్పేది విను. రా స్నేహ, నా మాట విను. డాక్టర్ గారు మీరైనా చెప్పండి. స్నేహ, స్నేహ వదలమ్మా. రామ్మా, రా రా. నీకు అసలే ఒంట్లో బాగాలేదు. ఆగండి. రా రా స్నేహ. రామ్మా. రా స్నేహ, వదలమ్మా. నా మాట విను. ఆగండి. ప్రేమ, నువ్వు వాడిని నమ్మకు. ప్రణయ్ మోసగాడు. ప్రేమ, నువ్వు ప్రణయ్ని పెళ్లి చేసుకోవద్దు. నేను చెప్పేదంతా నిజం.
అసలేంటి ప్రణయ్ ఇదంతా? అసలేంటి ప్రణయ్ ఇదంతా? నిజం చెప్పు. నిజం నేను చెప్తాను ప్రేమ. నువ్వు విన్నది నిజమే. ప్రణయ్ స్నేహని పెళ్లి చేసుకుంటానన్నది నిజమే. అలా ప్రణయ్ స్నేహతో ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది ఎవరికి తెలిసినా తెలియకపోయినా నీకు తెలియాలి ప్రేమ. స్నేహ మెంటల్ది. అమెరికాలో ఉన్నప్పటి నుంచి ఇలాగే బిహేవ్ చేస్తుంది. అమెరికా తీసుకెళ్ళింది కూడా చదివించడం కోసం కాదు, ట్రీట్మెంట్ కోసం. ప్రణయ్ని ఇష్టపడింది. కానీ ప్రణయ్ ప్రేమని ఇష్టపడుతున్నాడని తెలిసి తనని ఇంప్రెస్ చేయడం మొదలుపెట్టింది. ఇలా దొంగ వీడియోలు సృష్టించడం మొదలుపెట్టింది. పాపం ప్రణయ్ కేవలం తన స్నేహితురాలు అన్న అభిమానంతో తన ఆరోగ్యం పాడవకూడదని, తన మెంటల్ కండిషన్ ఇంకా దిగజారిపోతుందని స్నేహతో నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడే గాని, నా కూతురు ఏమవుతుందోనని టెన్షన్తో అలా చేశాడే గాని ప్రణయ్కి ఏమీ తెలీదు. నేను ప్రణయ్ తన గురించి ఆలోచించి ఇలా అబద్ధాలు చెప్తే వాటిని నిజాలుగా చేసింది. నిన్ను ప్రణయ్ని విడగొట్టాలని, ప్రణయ్ని తనవాడిగా చేసుకోవాలని ఇలా చేసింది. ఇప్పుడు ఈ మండపంలో ఇంత రాద్ధాంతం చేసింది. దయచేసి ఇప్పటి వరకు నిన్ను శివాగ్నిని ఇబ్బంది పెట్టినందుకు అందరి ముందు నీకు క్షమాపణ చెప్తున్నాను. ఈ పెళ్లి పందిట్లో ఇంత గొడవ చేసినందుకు నన్ను క్షమించండమ్మా. అంత పెద్ద మాటలు ఎందుకులేండి ఆంటీ. మనం అందరూ స్నేహ కోసం కష్టపడ్డాం. అవసరమైతే ఇంకా నిందలు పడ్డానికి నేను ప్రణయ్ కూడా రెడీయే. ఎటొచ్చి ప్రణయ్ని నమ్మాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ప్రేమే. ప్రణయ్, ఈ వీడియో డిలీట్ చేయి.
శివాగ్ని ఒకసారి వెళ్ళారా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ప్రణయ్, ఏంటో కంగారు? కంగారు కాదు, షాకు. అంతా ఏదో మ్యాజిక్ చేసినట్టుగా ఉంది. ప్రేమ వీడియో పంపించడం ఏంటి, ప్రేమ చూడటం, స్నేహ గొడవ చేయటం, స్నేహ మదర్ వచ్చి స్నేహకి పిచ్చి పట్టిందంటాం. స్నేహకి అసలు పిచ్చి పట్టం ఏంటి? ఏం చేసావు శివాగ్ని? ఏంటి శివాగ్ని ఇది? ఏమైంది నీకు? ప్రణయ్ ప్రేమల పెళ్ళైపోయిన తర్వాత నీ ఇంటికి తాంబూలాలు తీసుకొని వద్దామనుకున్నాం. కానీ నీ కూతురు చేస్తున్న పనులకి నేను గన్ పట్టుకొని రావాల్సి వచ్చింది. నీ కూతురు కంటే 10 ఇంతలు పిచ్చుంది, తెలుసు కదా? తెలుసు. మరెందుకు దానికి చెప్పడం లేదు? ఎందుకు నీ కూతుర్ని ఆపడం లేదు? అది నా మాట వినే స్టేజ్ దాటిపోయింది. అయితే నడి రోడ్డు మీద కాల్చి పారేయమంటావా? ఆపేవాడు గాని అడిగే దిక్కు గాని ఉండరు. కాల్చేనా? వద్దు, నాకున్నది ఒక్కగానొక్క బిడ్డ, దాన్నేం చెయ్యొద్దు. ఈ సెంటిమెంట్ డైలాగులు నాకు చెప్పొద్దు. నీకు క్లియర్గా క్లారిటీగా చెప్తున్నాను, ఈ పెళ్లి జరగడం నాకు ముఖ్యం. అడ్డుపడితే ఇప్పుడు ఇంట్లో సామాన్లు పగిలినట్టు మీ అమ్మ కూతుళ్ళ తలలు పగిలిపోతాయి. లేదు, దానికి నేను నచ్చ చెప్తాను. అది వినదు, ఆ స్టేజ్ దాటిపోయిందని నువ్వే చెప్పావు కదా. నీ కూతురు ఖచ్చితంగా పెళ్లికొస్తుంది. మరి నన్నేం చేయమంటావో చెప్పు. చెప్పినట్టు చేస్తావా? నువ్వు ఏం చెప్పినా చేస్తాను. ఏంటి? సరే. అయితే ఈ గన్ కి పని పెట్టాల్సిన అవసరం లేదు కదా? లేదు, అంతవరకు నేను రానివ్వను. నువ్వు చెప్పినట్టే చేస్తాను. స్నేహ మదర్ని బెదిరించావు సరే, ఆవిడ భయపడి మనకి ఫేవర్గా మాట్లాడింది సరే, కానీ స్నేహ మండపంలో నిజంగానే పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేసిందేంటి? అదెలా? మీ పెళ్లి మండపంలోకి గెస్ట్లతో పాటు డాక్టర్ కూడా వచ్చింది, చూసావా? అవును. స్నేహ చేతికి ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండడానికి డ్రెస్సింగ్ చేసి ఇంకో ఇంజెక్షన్ అంటూ పక్క గదిలోకి తీసుకెళ్లి చేసిన ఇంజెక్షన్ స్నేహాన్ని నిజంగానే పిచ్చిదాన్లా బిహేవ్ చేసేలా చేయడానికి. ఇప్పుడు ప్రేమ దృష్టిలోనే కాదు, ఇక్కడున్న అందరి దృష్టిలో స్నేహ ఓ పిచ్చిది. ఎవ్వరు కాదనకుండా ఉండడానికి సర్టిఫికేట్స్ కూడా సృష్టించి పెట్టాను. ఏమైనా నువ్వు గ్రేట్ శివాగ్ని. అనుకున్నది అనుకున్నట్టుగా చేసావు. ప్రేమతో నా పెళ్లి జరిపించావు. Yes. సరిపదా?